కాంగ్రెస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తమపై చేసిన కబ్జా, అక్రమ మద్యం ఆరోపణలను బీఆర్ఎస్ నాయకుడు అరిగే రమేష్ తీవ్రంగా ఖండించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని, ప్రజాసేవలపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు మానుకొని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మెదక్ జిల్లాలో నేను బ్రోకర్ అంటే నువ్వా ఎక్కడ మాట్లాడతాం? రాజకీయాలకు రాకముందు నా ఆస్తులు నీ ఆస్తులు మెదక్ కలెక్టరేట్లో మాట్లాడదాం. భూములు అమ్ముకోవడానికి బతికినాను నేను. నీవా నా మీద మాట్లాడేది? నా భార్య మందం ఉంటుందా? కొంచార మండలం నేను చిరపరుస్తుంది. సరే మీ అందరు ఆశీర్వాదం. నా భార్య మందం ఉంటుందని ఫిర్యాదు చేస్తావా? 11 కంప్లైంట్లు చేస్తావా కలెక్టర్? మేము ఎలక్షన్లలో గెలిచి ఉంటే పేకాట ఆడుతున్నాండి పోలీసులను పంపిస్తారా? ఇదే మెదక్ సరే సార్ పేరు చెప్పాను కానీ ఇదే పోలీస్ ఆఫీసర్ అన్నాడు. మోటు పదం అని గుద్ద మీద నన్ను సార్ ఇదే మాట అన్నాను. నన్ను ఎందుకు మీరు ఏమైంది ఇట్లా ఇన్ని ఫిర్యాదులు చేస్తున్నాడే అన్నాడు. సార్ నేను టీఆర్ఎస్ ఇట్లా అట్లా అన్న గుద్ద మీద దాన్ని చక్కగా ఫిర్యాదులు 11 ఫిర్యాదులు చేస్తాం. చీటికి మరి ఊరికి వచ్చి మందులు తింటారు. మందు అమ్ముతున్నాడు అన్నాడు. సరే ఇంజనీర్ గారు ఇప్పుడు నేను సవాల్ చేస్తున్నా, ఎప్పుడు మాట్లాడదాం, ఎక్కడ మాట్లాడదాం? నిజంగా నేను కనుక కబ్జాదారునైతే నీ ప్రభుత్వం ఉంది, నీ హోమ్ మినిస్టర్ నోడు, నేను ఎక్కడ కబ్జా చేసినావు నువ్వు రా, నేను వస్తాను. నేను ఒకవేళ కబ్జా చేస్తే 1కి 10 రూపాయలు కట్టి తప్పైందని రాజకీయంగా శాశ్వతంగా నేను వెళ్ళిపోతే ఇక మళ్ళీ రాను. నీలాంటి బ్రోకరేషన్ నేను వేయలేదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు అధ్యక్షుడు అని నీ ముఖానికి నువ్వు అధ్యక్షుని కదా, ఎక్కడ పనిచేస్తున్నావా? ఫేస్బుక్లో తప్ప ఒక 10 మందికి సహాయం చేసినావా? నేను ఒక మాజీ మా తమ్ముడు మా సర్పంచ్ కంటే నేను కొంతనన్న ప్రజలకు సహాయం చేస్తున్నా. నువ్వు ఏం చేస్తున్నావు? మన ఇప్పటికి మన ఇద్దరం పోల్చుకున్నావు. ఈ సంవత్సరం 2026లో నువ్వేం చేసినావో నేనేం చేసినావు? వాళ్ళు ఎంబడి ఎక్కడమయ్యా నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో తిరిగేది. మెదక్ల పెద్దలు హనుమంతరావు గారు సార్ ఎంబడి తిరుగుతూ ఫోటోలు పెట్టుకుంటూ ఇక్కడ చేసింది ఏమిటి? సరే దయచేసి గమనించండి అమ్మ. నేను